కేఎల్ యూనివర్సిటీ ఈనాడు సంయుక్తంగా నిర్వహించినటువంటి క్రికెట్ పోటీల్లో మన రైస్ విద్యార్థులు విజయం సాధించినప్పుడు మన కలెక్టర్ గారి ద్వారా రెండవ పర్యాయం గత సంవత్సరం అడ్మిషన్ ప్రక్రియ జరిగే సమయంలో దండే గారు ఇంజనీరింగ్ విద్య మీద ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ప్రస్తావించిన సందర్భం రెండవది. మూడవ సందర్భం మన క్యాంపస్లో ఈరోజు మన ముందే ముచ్చటగా ఉండటం మూడవ సందర్భం. నేను దండే గారితో ఈ మూడు సందర్భాల్లో కలిసిన సందర్భం చాలా సంతోషకరమైనటువంటి విషయాలుగా నేను భావిస్తా ఉన్నాను. డియర్ స్టూడెంట్స్, ఒక కుటుంబం అయినా, ఒక సంస్థ అయినా, ఒక దేశమైనా నడపాలి అంటే సమర్థంగా నాయకత్వం అవసరం. నాయకత్వం అనగానే మనకి వెంటనే మధ్యలో రాజకీయ నాయకులు మెదులుతారు. నిజమే, అవసరమే. రాజకీయ నాయకులు దేశాన్ని నడిపిస్తారు. కానీ తెర వెనుక విజ్ఞానవంతమైనటువంటి జ్ఞానులు నడుపుతారు. వారే ఇంజనీర్లు, సైంటిస్టులు, మేనేజర్లు వారేనని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. డియర్ స్టూడెంట్స్, ఈ విజ్ఞానులందరినీ కనుగొనేందుకు ఎంసెట్ ద్వారా, ఐసెట్ ద్వారా రకరకాల ప్రక్రియల్లో ఆ విజ్ఞానాన్ని వెలికి తీసుకురావడం జరుగుతూ ఉంది. కేవలం విజ్ఞానవంతులే కాదు, విజ్ఞానవంతులే ముందుకు పోలేరు. కాబట్టి ఎప్పుడు క్రియేటివిటీ, ఇన్నోవేటివిటీ అనేటువంటి రెండు సందర్భాలు, ప్రతి సందర్భం ఆ విజ్ఞానవంతులు కూడా అవసరం. కాబట్టి ఆ క్రియేటివిటీని, ఆ ఇన్నోవేటివిటీని రెండింటిని జోడించి వారినందరినీ వెలికి తీయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యూజన్ 2012 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. స్టూడెంట్స్, ఇంజనీరింగ్ విద్య మీద ఒక రకమైనటువంటి దురభిప్రాయం, ఈ మధ్య కాలంలో అసంతృప్తి జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో, ఇంజనీరింగ్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఫ్యూజన్ 2012 ఏర్పాటు చేయడం జరిగినప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చిందని చాలా సంతోషపడ్డాం. రెట్టించిన ఉత్సాహంతో పూల్ ఏ, పూల్ బి అని మరలా విజ్ఞానంలో వచ్చినటువంటి విద్యార్థుల్ని వెనకంద వేయకూడదు, మనం ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాస్తవంగా 65,000 రూపాయల బహుమతుల్ని మనం ప్రకటించున్నాం వెబ్సైట్ ద్వారా. దాన్ని పూల్ ఏ, పూల్ బిగా 1,30,000 రూపాయల బహుమతుల్ని మనం ఈ సందర్భంగా మనం ఇవ్వబోతున్నాం. దాంట్లో ఒక పర్యాయం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల మేనేజ్మెంట్ల నుండి, అన్ని కాలేజీల ప్రిన్సిపాల్ నుండి, ఫ్యాకల్టీ నుండి విద్యార్థులు ప్రోత్సహించి మనకి ఇక్కడ పంపించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మీరు ఏదైతే క్రియేటివిటీ చేయాలని అనుకున్నారో, ఇటువంటి క్రియేటివిటీలో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి మీద ఒక రకమైనటువంటి నైతిక బాధ్యత ఉంది. మీరు ఈ పోటీలో పాల్గొని బయటికి వెళ్ళిన తర్వాత మీ కాలేజీలో ఉండేటువంటి మీ స్నేహితులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే మీకు, మాకు అందరికీ సంతోషంగా ఉంటుంది, దేశానికి కూడా అభివృద్ధికి పనికొస్తుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. స్టూడెంట్స్, మరొక పర్యాయం మీ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎన్నో ఆశయాలతో, ఎన్నో ఆశలతో మీ మీద ఉండేటువంటి అభిమానంతో, ప్రేమతో కష్టించి ఫలించి ఈ రకంగా మిమ్మల్ని అన్ని పోటీల్లో పాల్గొన్నందుకు మీ తల్లిదండ్రులు మాత్రం మీరు రుణపడి ఉన్నారని మాత్రం
తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో తల్లిదండ్రులు కూడా మీరు బాధ్యతగా వెలిగి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ So much, sir. Now I request our secretary and correspondent, Sri Tumakuri Venkata Subbaya Garu, to illustrate his young mind with his words of wisdom. Fusion 2012 మన రైతు క్యాంపస్లో టెక్నికల్ కాంపిటీషన్ మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దండే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనేక కళాశాలల నుంచి ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ముఖ్యంగా ఒక్క విషయం మాత్రమే తెలియజేస్తున్నాం. ప్రతి కాంపిటీషన్లో గెలుపు మాత్రమే ముఖ్యంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ టెక్నికల్ కాంపిటీషన్లో పాల్గొనడమే గెలుపుగా, పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలిచినట్టుగానే వారి వారి లోపల ఇమిడి ఉన్నటువంటి టెక్నికల్ క్వాలిటీస్ని బయటికి తీసుకురావడమే ఇటువంటి కాంపిటీషన్స్ ఉద్దేశం. గెలవడం కన్నా పాల్గొనడం ముఖ్యం. వారి వారి నైపుణ్యాలని ప్రదర్శించడం, వారు ఏ స్థాయిలో ఉన్నారో గమనించుకొని ఇంకా మెరుగుపరుచుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకి సోపానాలు వేసుకోవాలని కోరుతూ, వారి భవిష్యత్తు దేశ భవిష్యత్తు వారి భవిష్యత్తుతోనే ముడిపడి ఉంది కనుక వారి వారి శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ వారి భవిష్యత్తుని, తద్వారా దేశ భవిష్యత్తుని పెంచుకోవాలని, పెంచాలని కోరుకుంటూ Touch our minds in the stream of inspiring address by our chief guest with utmost humility. I would now invite Sri Kantila Dande IAS to address the Sir, you are Chairman Rosmana, organizer of the fest, Sri Vimal Babu, Sri Subbaya Garu, Pranay Kumar, and dear friends, very good morning to you all. Indeed, it is my privilege to stand before you and address you at this hour. Of course, I visited so many engineering colleges and talked to the young budding technocrats. Somehow, I differ with the view of the compare that you are all glittering audience. Because I strongly believe that all that glitters is not gold. I have seen some faces who are platinum now. But one thing, when I look at you, I fondly remember my own college year days. When we were doing our graduation, we never had an opportunity to present papers or posters or whatsoever. To tell you very frankly, we got to introduce this paper making while we were pursuing our PhD and also post-graduation. Paper making is not that easy. When I was talking to your principal a few days back,
when they came to invite me to this function. Just I had plans to go through your admission booklet. What are the streams available and how many competitors are being invited to this very fest here, 2012. How many papers are going to come like that? When we were interacting with it, it's going to be a big affair. After coming over here, when I was interacting with him, Mr. Vinod Rajkumar, he told me that almost they received about 1,400 papers, which is very great. I salute those learning engineer and seeking this opportunity to present a paper before audience, August audience, is not that job. Because I have seen many people, when we were invited to present our own research papers, we used to fumble a lot at the age of 25, 26. But you people at the age of 17, 18, 19, when you could concretize your thoughts and make some invention which is new to the society and present the very paper here is certainly commendable work. When your managing director was telling that, and your chairman also remarked that the inventions you make, the investigations you do, whatever the not near dreamers. But one thing, friends, imagination, setting goal is correct, but succeeding in achieving the goal, probably 4th year of B.Tech, we don't know what to do next. Certainly, those days in college, in the company of our friends, they are memorable, but they will go by as fast as they can. Once you are through with your graduation, what next? Those were the difficult times. So probably, if you plan for your future, these are the times. These are the times we have to have some solid vision about our own future. What next? So, when we were pursuing our graduation and doing our final year graduation, those were the difficult times. If I look back, there is so much of frustration. Whether we succeed in getting our jobs or not. Whether we can go back to the parents and show our faces with some of that pride and prestige in our eyes that we are the performers, we are the achievers. Strap on booster technology. Let me tell you, friends, with you people, that's possible. You know, the country could not send the PSLV or GSLV and it got delayed by almost 5 years. You know what is that? And I wish you the very best in your academic and personal careers. Thank you very much. For all of us. Every word of yours will keep inspiring us by reverberating in your mind and in auditorium too. Now I request Chief Guest Sri Kantika Kande to accept a small felicitation token of our memories. Mr. Chairman will felicitate the Chief Guest discharge. Thank you, sir. I also request our Secretary and Correspondent to present the memento to the District Collector. Thank you, sir.
that you have given, and the former ఎట్లా సేకరించేది అది ఎట్లా సేకరించేది అక్కడ కూడా మొత్తం ఎన్ని సేకరించేది రాముల వారి కాలం అంటే అయ్యి